మూడో రోజున సాయంత్రం యూత్ సర్వీస్ సెంటర్లో టీటీ ఆడుతున్న మేధ ఆనంద్ని మీ కజిన్ రావటం లేదే అని అడిగింది. వాడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అదేమిటి, ఉద్యోగం పోయిందా అంది ఆశ్చర్యంగా. ఆహా, వీడే చేతులారా పోగొట్టుకున్నాడు అన్నాడు. ఏమైంది అసలు? ఆఫీసులో అర్జెంటు పని ఏదో అప్పచెప్పి 4 గంటలకు పూర్తి చేసి ఇవ్వమని చెబితే ఈ పెద్ద మనిషి మధ్యాహ్నమే ఎక్కడికో వెళ్ళిపోయి ఆ రోజు ఇక పత్తా లేకుండా పోయాడట. వాళ్ళ బాస్ తీసేశాడు. ఎప్పుడు జరిగింది ఈ సంగతి? మొన్న. అక్కడికి నేను ఎంతో మొత్తుకొని ఎక్కడికి వెళ్ళావు చెప్పరా, ఆయనకి ఆ పని తప్పనిసరి అని చెప్పి క్షమాపణ వాసి కాళ్ళు కాళ్ళు పట్టుకుందాం, పోనీ నీకిష్టం లేకపోతే నేను ఆ పని చేస్తాను అంటూ బ్రతిమలాడాను. నల్లరాయిలా ఊరుకుంటాడే తప్ప సమాధానం చెప్పడు. నిగ్గదీసి అడిగితే ఎక్కడికో అక్కడికి అయిపోయిందిగా, వాళ్ళకి నష్టం వచ్చింది, తీసేశారు, సరిపోయింది, ఇంకెందుకు వివరాలు అన్నాడు. మేధకి రజని తనతో వచ్చిన రోజునే అని అర్థమైంది. అస్సలు చెప్పలేదా అంది. ఊహూ, నోరు విప్పితే ఒట్టు. ఏమిటో వాడి రాజకార్యాలు, రహస్యపు పనులోనూ. నాకు ఒళ్ళు మండిపోయింది, నేను మాట్లాడడం మానేశాను అన్నాడు. అరెరే, ఎంత పని జరిగింది, మీరు అంత జాలపడిన అవసరం లేదులేండి. వాడి చేతులారా చేసుకుంటే మనమేం చేస్తాం చెప్పండి. అతనికి ఉద్యోగం లేకపోతే ఇబ్బంది కదా. ఇబ్బందే మరి, చెప్పానుగా, ఉద్యోగం కోసం మళ్ళా తిరుగుతున్నాడు. మేధ ఈ సంగతి వినగానే ఇక టీటీ ఆడలేకపోయింది. రజని ఉద్యోగం పోయిందా? తన మూలంగానేనా? అయినా అతను ఒక్క మాట కూడా నోరు విప్పి ఆనంద్కి చెప్పలేదు. ఆనంద్కి చెప్పినా రవిచంద్రకు చెప్పినా వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడుండేవాళ్ళు. అతను ఉద్యోగం మళ్ళా ఇచ్చేవాళ్ళే. మేధ వైఎస్సీ నుంచి సరాసరి అతని రూమ్కి వెళ్ళింది. అతను రూమ్లో లేడు, గదికి తాళం వేసి ఉంది. మేధ రవిచంద్ర దగ్గరికి వచ్చింది, విషయం చెప్పింది. అరెరే, అలాగా, నాకు చెప్పనే లేదే అన్నాడు అతను. రేపు నేను కనుక్కుంటాను అని హామీ ఇచ్చాడు. మేధకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తన మూలంగా ఎదుటివారికి ఉపకారం జరగడమే తప్ప అపకారం జరగటం అనేది మేధ ఎరుగని విషయం. మర్నాడు రవిచంద్ర ఫోన్ చేశాడు. నేను వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడాను, రజనిని మళ్ళీ వాళ్ళు తీసుకున్నారు అన్నాడు. మేధకి అప్పుడు కానీ నిశ్చింతగా అనిపించలేదు. అతను ఆఫీస్కి ఫోన్ చేసింది. రజని ఫోన్ దగ్గరికి వచ్చాడు. హలో అన్నాడు. హలో, నేనెవరో చెప్పుకోండి. మేధ ఆశ్చర్యపోయింది. అరే, గుర్తుపట్టేశారే అంది. ఉద్యోగం పోతే నాతో ఒక్క మాట చెప్పకూడదా? ఇదేమంత పెద్ద విషయంగా అనిపించలేదు నాకు. అయినా మళ్ళీ తిరిగి వచ్చేటట్టు చేసేశారుగా అన్నాడు. ఎవరు చెప్పారు మీకు? నేనే ఊహించాను. భలేవారే, నవ్వింది. బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి. అయినా అర్జెంటు పని ఉందని ఆ రోజు నాకేం చెప్పలేదే? రవి వెళ్ళమన్నాడు, వచ్చేశాను. మేధ ఫోన్ పెట్టేసే ముందు అడిగింది. సాయంత్రం నేను అటే వస్తాను, మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. వద్దు, అతనేదో చెప్పబోయాడు. మీరు ఇంకేం చెప్పవద్దు. నేను వచ్చే వరకు మీరు అక్కడే మీ ఆఫీస్ బస్టాప్ దగ్గర ఉండాలి. నన్ను నిరాశపరచొద్దు, సరేనా? సరే. మేధ ఫోన్ పెట్టేసింది. కానీ సాయంత్రం మేధ ఆ మాట మర్చిపోయింది. రోహిణి, కళ్యాణి కాలేజీ నుండి ఎగ్జిబిషన్ ఉందని లాక్కుపోయారు. మేధ ఎగ్జిబిషన్ చూసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8:30 దాటింది. ఇంటి దగ్గరికి రాగానే హఠాత్తుగా తన రజనీకి సాయంత్రం ఆఫీస్ బస్టాప్ దగ్గర వెయిట్ చేయమని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. మేధ టైం చూసుకుంది. 9 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు ఉంటాడా? ఎప్పుడో చూసి వెళ్ళిపోయి ఉంటాడు. రేపు ఎక్కడైనా కనిపిస్తే మీకోసం వచ్చాను, మీరు లేరు అని చెప్పాలి. కానీ ఎందుకో మేధకి అబద్ధం చెప్పబుద్ధి కాలేదు. నిజంగానే వెళ్ళి తిరిగి వస్తే సరి, ఎంతసేపు, 10 నిమిషాలు డ్రైవ్ అనుకుంది. మేధ వచ్చింది. రజని అక్కడే స్ట్రీట్ లైట్ వెలుతురులో పుస్తకం చదువుతూ నిలబడి ఉన్నాడు. బాప్రే అనుకుంది. మనసంతా ఎలాగో అయిపోయింది. కారు హారన్ గట్టిగా మోగించింది. అతను తలెత్తి చూశాడు. కారు దగ్గరకు వచ్చాడు. సారీ, లేట్ అయిపోయింది అంది డోర్ తెరుస్తూ. పర్వాలేదు, కూర్చుని తలుపు వేస్తూ అన్నాడు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఇందాక ఎవరినో అడిగాను, 7:30 అన్నారు. ఇప్పుడు 9 గంటలు అయింది. చూసి విసుగు రాలేదా? ఇదిగో, ఇది ఉందిగా జత. పుస్తకం చూపించాడు. ఆ క్షణంలో మేధకి ఆ పుస్తకం మీద విసుగు రాలేదు, పైనుంచి కృతజ్ఞతగా అనిపించింది. ఏది? చేయి చాచింది. అతను ఇచ్చాడు. మేధ పుస్తకాన్ని చెంపకు ఆనించుకొని థ్యాంక్ యూ అని ఇచ్చేసింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. నేను రాకపోతే ఏం చేసేవారు? డ్రైవ్ చేస్తూ అడిగింది. ఏం చేస్తాను, చూసి వెళ్ళేవాడిని. నన్ను తిట్టుకునేవారు, అవునా? తిట్టుకోవటం ఎందుకు? అన్నమాట ప్రకారం రాలేదని. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళంటే నాకు చాలా కోపం. బాగుంది, మీకు ఎన్ని పనులు నాకు తెలియదా?
మేధ అతన్ని రూమ్ దగ్గర దింపింది. నేను మీతో కలిసి కాఫీ తాగాలని అనుకున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఎప్పుడు వీలవుతుందో నాకు ఫోన్ చేయండి.